నుంచి మనం కూటమి ప్రభుత్వంగా చూస్తే తెలుగుదేశం, జనసేన, మరోవైపు భారతీయ జనతా పార్టీ ఈ మూడిట్లో పై స్థాయిలో ఉండే నాయకులు కలుస్తున్నారు కానీ కింది స్థాయిలో ఉన్న కేడరు అంతగా అతకటం లేదు. చాలా చోట్ల అనేక వివాదాలు వస్తున్నాయి, ఘర్షణలకు దిగుతున్నారు. ఇది చాలా చోట్ల కనిపిస్తోంది. ఎలా అంటే ఈ కలిసి ఉండే కూటమి కాపురం ఈ 1 ఇయర్లో ఇలా ఉంటే మిగతా 4 సంవత్సరాలు ఎలా గడవబోతుంది? ఇది సహజం. దానికి ఏమీ మనం ఇది కానవసరం లే. ఒక కుటుంబంలో 3-4 సభ్యులు ఉన్న కుటుంబంలోనే అనేక రకాల విభేదాలు, వైరుధ్యాలు ఉంటాయి. అటువంటి వైరుధ్య సైద్ధాంతిక పునాదుల మీద మా సిద్ధాంతం వేరు, జనసేన సిద్ధాంతం వేరు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం వేరు, వివిధ ఇతర సైద్ధాంతిక పునాదుల మీద పుట్టిన పార్టీలు. కాబట్టి కామన్ మినిమం ప్రోగ్రాం కింద అందరం కలిసాం. ఈ రాష్ట్రాన్ని ఈ దోపిడీ నుంచి, అటవిక పాలన నుంచి, రాక్షస పాలన నుంచి బయటకు తీసుకురావడం కోసం అందరం సమన్వయంతో కలిసి పనిచేశాం. దానికి అనుగుణంగానే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, రాష్ట్రంలో దార్శనికత కలిగిన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ కలిగిన నాయకులు పవన్ కళ్యాణ్ అందరూ కలిసి తర్వాత ప్రభుత్వం అధికారులకు వచ్చింది. వచ్చిన తర్వాత ఈ కింద స్థాయిలో ఉండడం సహజం. ఇంత పెద్ద పార్టీలు, ఇన్ని పార్టీల్లో ఇన్ని కోట్ల మంది కార్యకర్తలు ఉన్న చోట చిన్న చిన్న వస్తుంటాయి. అయితే వాటిని పెద్దగా దాని గురించి పెద్దగా దానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. కింద స్థాయిలో సహజంగా ఉంటాయి. ఎందుకంటే ఒకే చోట ఏదైనా ఒక కార్యకర్త కావాలన్నప్పుడు పార్టీలోనే ఉంటాయి. ఒకేటే పార్టీలోనే ఇబ్బందులు ఉంటాయి. నేను చెప్పే కుటుంబంలోనే ఇబ్బందులు ఉంటాయని. ఒకే చోట ఏదైనా బాధ్యత వచ్చింది అనుకున్నాం, పార్టీలో బాధ్యత కానీ, లేకుంటే ఏదైనా ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్ట్ కానీ 10 మంది ఆశావహులు ఉంటే ఒకరికి వస్తుంది. మిగతా 9 మందిలో కాస్త అసంతృప్తి ఉండే మాట వాస్తవమే. అయితే దాన్ని ఏదో పెద్దగా భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఏదో పెద్ద సునామీ లాంటివి ఏం కాదు. టీకప్పులో తుఫాన్ లాంటివి తప్పిస్తే పెద్ద సమసిపోతాయి. నాయకత్వం నిరంతరం మాట్లాడుతుంది, సమన్వయం చేసుకుంటా ఉన్నాం. కార్యకర్తలు ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినప్పటికీ 3 పార్టీల అధ్యక్షులు మాట్లాడుకుంటున్నారు, వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాం. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరి లక్ష్యం ఒకటే. మా కార్యకర్తలు కింద స్థాయిలో ఏమైనా అసంతృప్తి ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధి వచ్చేసరికి మనం అందరం కలిసి పనిచేయాలనే భావన పైన నాయకత్వంలో ఉంది, కింద కార్యకర్తల దాకా కూడా అది వ్యాపించింది. మీ నియోజకవర్గం దగ్గరికి వద్దామండి. ధర్మవరానికి నిజంగా మీరు ఆ లీడర్గా బయట నుంచి వచ్చిన లీడరే, కానీ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు అక్కడ ప్రజలు. ఏం చేయబోతున్నారు? ధర్మవరానికి ఎలాంటి వరాలు ఇవ్వబోతున్నారు? అక్కడుండే ప్రజలకి ధర్మవరానికి ఏం చేయబోతున్నారు? ధర్మవరంకి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 150 పడకల 100 పడకల ఆసుపత్రిని, ఏరియా హాస్పిటల్ని 150 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడేషన్ చేశాం. ఒక 50 పడకల ఆసుపత్రిని మాతా శిశు ఆసుపత్రిగా కన్వర్ట్ చేస్తున్నాం ప్రధానంగా. ఎందుకంటే ఆ ప్రాంతంలో చాలా పేదరికం ఉంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని. రెండోది, అక్కడ సీకేడీ కేసులు ఎక్కువ ఉంటే వచ్చిన మొదట్లోనే అక్కడ ఒక 10 పడకల డయాలసిస్ ఆసుపత్రిని అక్కడ మంజూరు చేశాం. ఇప్పుడు ఆపరేషన్లో ఉంది. ఇవన్నీ కాకుండా ప్రతి చోట ఈ పాట్ హోల్ ఫ్రీ రోడ్స్ పూర్తి నిర్మించాం. గ్రామాల్లో ఇవాళ సిమెంట్ రోడ్లు నిర్మిస్తున్నాయి. సగటున ఒక్కొక్క మండలంలో 4 కోట్ల రూపాయలతో జల్జీవన్ మిషన్ పనులు ప్రారంభమవుతున్నాయి. అనేక సంవత్సరాలుగా ఉంటున్న కరెంటు సమస్యలు తీరుస్తున్నాం. పోల్స్ కూడా ఉండేవి కాదు. ధర్మవరం పట్టణం బాగా ఎక్స్టెండ్ అయింది. వాటిని ఆ ఎక్స్టెండెడ్ ఏరియాలో 15 సంవత్సరాల నుంచి అదే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అక్కడ మౌలిక సదుపాయాల కల్పన, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ చేస్తున్నాం. డీసిల్టింగ్ కోసం మురుగు, ఎక్కడ చూసినా మురుగు, చెత్త చెదరం ఉండేది. వాటి కోసం మున్సిపాలిటీలో 39 ట్రాక్టర్లు ఇవాళ చెత్త సేకరణ కోసం వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో 14 ట్రాక్టర్లు చెత్త సేకరణ కోసం వచ్చాయి. డీసిల్టింగ్ అన్ని చోట్ల కాస్త అక్కడ వ్యాపారస్తుల్లో, రోడ్లలో కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే అసౌకర్యం కలుగుతుంది కాబట్టి డీసిల్టింగ్ చేస్తున్నారు. చేయకపోతే ఆ మురుగునీరు అంతా ఎప్పుడు రోడ్లో వచ్చేది. ప్రజలు మాత్రం హర్షిస్తున్నారు. ఇవాళ ఆ మురుగునీరు మన వర్షం పడితే మురుగునీరు బయట రోడ్డు మీదకి రాదు. ఎందుకంటే సంవత్సరాలుగా కాలువలు పూర్తిగా నిండిపోయాయి లేదా కబ్జా చేసుకున్నారు. వాటిని అన్నింటినీ మారుస్తున్నాం. ఇవాళ ఒక చేనేతలు ఎక్కువ ఉన్నారు. చేనేతలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ కూడా ప్రాథమికంగా మంజూరైంది. దానికి స్థల కేటాయింపు కూడా సమస్య ఏమంటే సరైన స్థలం లేకపోవడం వల్ల మార్కెట్ యార్డ్ నుంచి కూడా స్థలం తీసుకురావడం, దాంట్లో క్యాబినెట్ అప్రూవల్ అయిపోతూనే అక్కడ కూడా మంజూరైతుంది. అది పనులు కూడా మొదలు పెడతాం. దానివల్ల 29,000 మంది చేనేత కార్మికులకి అక్కడ లబ్ధి చేకూరనుంది. అదేవిధంగా ధర్మవరం హాకీకి హబ్బు. దాదాపు 100 మంది పైగా అక్కడ నేషనల్స్ ఆడిన వాళ్ళు ఉన్నారు. అది నా దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఖేలో ఇండియా కింద ఇవాళ ఒక టర్ఫ్ స్టేడియంని కూడా 10 ఎకరాల్లో నిర్మించబోతున్నాం. అదేవిధంగా ఒక శ్మశానం లేకుండా ఉండింది. ఇవాళ దానికి శ్మశానం, కొత్తగా ఒక శ్మశానాన్ని హైదరాబాద్ లాగా ఈ మహాప్రస్థానం లాగా నిర్మిస్తున్నాం. మెటీరియల్ రికవరీ సెంటర్ కూడా రాష్ట్రంలో 2 ఉంటే ఒకటి ధర్మవరంకి తీసుకొచ్చాం. ఇవాళ కొత్త హాస్టళ్ళు కానీ, కొత్త కళాశాలలు కానీ, అదనపు భవనాలు కానీ నిర్మిస్తున్నాం. బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ని కూడా 2
ముదుగొబ్బలో ఒకటి తాడిపర్రిలో పూర్తి చేశాం. ఈ రకంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటూ అనేక గ్రామాల్లో మా సొంతంగా మా ఎన్జిఓ ద్వారా కానీ లేదా సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా ఆర్ఓ ప్లాంట్లు పెడుతున్నాం, స్కూళ్ళల్లో ఆర్ఓ ప్లాంట్లు పెడుతున్నాం. ప్రధానంగా నాకు చాలా సంతృప్తి కలిగింది ఏంటంటే 28 మంది అమ్మాయిల్ని గుర్తించి పేద తరగతి బలహీన వర్గాలు లేదా నిమ్న వర్గాలకు సంబంధించిన బాగా ప్రతిభ చూపుతున్న అమ్మాయిల్ని గుర్తించి వాళ్ళని లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ ద్వారా వాళ్ళకి ఏ కోరిక ఉంది, గ్రూప్ 1 కొట్టాలి లేదా సివిల్స్ పాస్ కావాలని కోరిక, కానీ ఆ దిశగా అవకాశాలు లేవు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు. గుర్తించి వాళ్ళని లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీలో ఉచితంగా శిక్షణ వాళ్ళు ఇస్తుంటే దానికి కావాల్సిన వసతి అంటే దాదాపు 50 లక్షల దాకా అవుతుంది సంవత్సరానికి. అవి నేను భరిస్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే అక్కడ మంచి చదువు చెప్పించాలని, అక్కడ పిల్లలు గ్రూప్ 1 సివిల్స్ కొట్టే వాళ్ళు పిల్లలు రావాలి, తద్వారా వాళ్ళ జీవనాలు మార్పు రావాలని మొదటి సంవత్సరంలోనే మెగా ఒక జాబ్ మేళా నిర్వహించి 5,300 అప్లికేషన్లు వస్తే దాంట్లో 2,400 మందికి 101 మల్టీనేషనల్ కంపెనీస్ కూడా వచ్చాయి. 106 కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు వచ్చాయి. 2,400 మందికి ఉద్యోగం ఇవ్వగలిగాం. అదే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిపి అదనంగా 2,200 మందికి ఇప్పగలిగాం. ఇప్పుడు 24వ తేదీ కూడా ఒక జాబ్ మేళా పెట్టాం, కానీ క్యాబినెట్ మీటింగ్ రావడం వల్ల నేను పోలేని పరిస్థితి కాబట్టి దాన్ని డెఫర్ చేసి జూలై నెలలో పెట్టాలని. అంటే మంచి నాణ్యమైన విద్య అందించడం, తర్వాత వాళ్ళకి ఆ మంచి ప్రతిభ చూపుతున్న వాళ్ళని ప్రోత్సహించడం, ఆ తర్వాత ఉద్యోగాలు ఇప్పించడం, ఇది ప్రధానంగా పెట్టాం. యువత బాగుపడితే గ్రామాల్లో వారికి మంచి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కలిగితే వారి జీవితాలు అదే విధంగా బాగుపడతాయనే విషయం మనకు తెలుసు. అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం కానీ ఇతరత్ర CCRA కింద ఒక రీసెర్చ్ సెంటర్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఒక 50 పడకల ఆయుర్వేద ఆసుపత్రి కూడా ప్రతిపాదన పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. కేంద్ర ప్రభుత్వం నేష్ ఆయుష్మాన్ కింద మంజూరుకు ఒప్పుకుంది. ఇక్కడ ఫైనాన్స్ మినిస్ట్రీ, ఎందుకంటే HR ఇక్కడ ఇవ్వాలి కాబట్టి ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర ఇక్కడ పెండింగ్ ఉంది. ఇవాళ ఉదయం కూడా నేను ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఈ రకంగా అంటే ఏ అవకాశం ఉన్నా ప్రతి దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. వ్యవసాయ రంగానికి మరింత ఊతమిచ్చడం కోసం ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ వ్యవస్థను కూడా పటిష్టపరిచే ప్రయత్నం చేస్తున్నాం. అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న నిర్వాసితులకు చిత్రావతి కింద SC విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఇవాళ కొన్ని సంవత్సరాలుగా 2006 నుంచి లభించిన లబ్ధి వచ్చిన తర్వాత ఇప్పించాం. ఇంకా కొన్ని చోట్ల నిర్వాసితులు ఉన్నారు, వారికి కూడా పరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. మౌలిక సదుపాయాల కల్పన, ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన, అదేవిధంగా సహజంగానే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి ఆరోగ్య వ్యవస్థను మరింత పరిస్థితులను ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించడం, ఇవి ప్రధానంగా వీటి మీద దృష్టి పెట్టాం. ఇతర ప్రాజెక్టులను కూడా తీసుకొస్తాం. ఒక బైపాస్ నిర్మాణం చేయాలనే దీన్ని కూడా ప్రతిపాదన కేంద్రానికి ఇవ్వడం, అనేక రకాలైన ప్రతిపాదనలు కేంద్రానికి ఇవ్వడం జరిగింది. ఈ మొదటి సంవత్సరంలో చాలా వరకు చేసాం, ఇంకా దాన్ని చాలా చేయాల్సి ఉంది. ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. మొత్తానికి నన్ను ఆశీర్వదించినందుకు నేను ధర్మవరం ప్రజల రుణం ఖచ్చితంగా తీర్చుకుంటా. ధర్మవరాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ఖచ్చితంగా తీర్చిదిద్దా. దాంట్లో ప్రజల సహకారం నేను కోరుతున్నాను. అయితే ఈ క్రమంలో నాకు బాధ ఏంటంటే, ఒకవైపు ఒక సంవత్సర కాలంలో చేసిన పనుల పట్ల కాస్త సంతృప్తి ఉన్నప్పటికీ అసంతృప్తి ప్రధానంగా ఏంటంటే ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నాను. 5-6 రోజులు కూడా నెలలో వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రం మీకు తెలుసు అన్నీ మొత్తం 5,30,00,000 మందికి 24/7 పనిచేయాల్సిన ఇది కావడంతో అక్కడ పరిమితం ఎక్కువ కాలేని పరిస్థితుల్లో సమయం తక్కువ కేటాయిస్తున్నా. అయితే నిరంతరం అక్కడ 24 గంటలు నా కార్యాలయ సిబ్బంది, దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ అందుబాటులో ఉంటున్నారు. ప్రజలు ఆ విషయాల్లో సంతృప్తికరంగా ఉన్నారు. అయితే ఒక కంప్లైంట్ ఏంటంటే ఇంకా పెంచితే బాగుండు, ఫ్రీక్వెన్సీ పెంచితే బాగుండు అని ఆ దిశగా నేను ప్రయత్నాలు చేస్తున్నాను. ఇలా పార్టీ సంబంధాలు ఎలా ఉన్నాయి నియోజకవర్గంలో? అటు టీడీపీ కావచ్చు, లేకపోతే అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా గతంలో ఉన్న పరిటాల శ్రీరామ్తో కావచ్చు, ఇలాంటి పార్టీ సంబంధాలు ఎలా ఉన్నాయి 2 పార్టీల మధ్య? పార్టీల సంబంధాలు బాగున్నాయి. నాయకత్వం విషయంలో మాకు ఏమీ భేదాలు లేవు, ఎటువంటి ఇది లేదు. బయట మాట్లాడుతుంటారు, కానీ పరిటాల శ్రీరామ్ గారితో కానీ లేదా జనసేన నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చిలక మధుసూదన్ రెడ్డి గారితో కానీ సంబంధాలు బాగా ఉన్నాయి. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నాం, సహకారం అందించుకుంటూ ఉన్నాం. అయితే కింద స్థాయిలో కొన్ని మీరు అన్నట్టుగా కింద స్థాయిలో చిన్న ఇవి ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే కొద్దిగా చేరికలు ధర్మవరంలో వైసీపీ నుంచి చేరికలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో కాస్త రెసిస్టెన్స్ ఉంటా ఉంది. అయితే మేము కూడా ఏమంటున్నాం, పార్టీని విస్తరించాలి. ఏ రాజకీయ పార్టీ అయినా విస్తరించాల్సిన బాధ్యత ఆ పార్టీ కార్యకర్తల మీద ఉంటుంది. కాబట్టి ఆ విస్తరించే క్రమంలో మేము తీసుకుంటున్న వాళ్ళని ముందే చూస్తున్నాం. వాళ్ళని వెట్టింగ్ చేసిన తర్వాతే కరెక్ట్గా ఉన్న డ్యూ డిలిజెన్స్ తర్వాతే పర్లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వస్తున్నారు అనేసరికి జనాలందరికీ వీళ్ళు వాళ్ళల్లో కాస్త మంచి వాళ్ళని చూసి గుర్తించి, అటువంటి వాళ్ళంటే సమాజం పట్ల కొద్ది సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళని గుర్తించి వాళ్ళని తీసుకుంటున్నాం. ఆ క్రమంలో కొద్దిగా రెసిస్టెన్స్ అక్కడక్కడ ఉంటుంది. అదేంటి వైసీపీ నుంచి తీసుకుంటున్నారు కదా అన్న విధంగా. అది అంటే వైసీపీ నుంచి తీసుకుంటున్నారు, అంటే వైసీపీ నుంచి తీసుకుంటున్నారనే కంటే టీడీపీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారనేది ప్రధానంగా అక్కడ వినిపిస్తున్న వాయిస్. అది మీరు దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి
కుప్పంలో కూడా వైసీపీ నుంచి వచ్చేసారు, మున్సిపల్ చైర్మన్ గతంలో ఉన్న వాళ్ళు. చాలా ఆరోపణలు ఉండేవి. హిందూపూర్లో కూడా కౌన్సిలర్లు అంతా వచ్చారు, ప్రతి చోట వస్తున్నారు. అది ఏంటంటే ఆ క్రమంలో మనం ఈ రకంగా అనొచ్చు కానీ విమర్శ చేయడానికి ఆస్కారం ఉంటుంది, కానీ మీరు ఆర్గనైజేషన్ని భౌగోళికంగా విస్తరింపజేయాలా, అన్ని వర్గాల్లోకి వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఇటువంటి విమర్శలు వస్తుంటాయి, దాంట్లో తప్పలేదు. పూర్తిగా వ్యతిరేకం అంటే అందుకే అక్కడ ఒక మనస్తత్వం ఎలా ఉండేదంటే ఒక గ్రూపులో ఇది ఎక్కువగా ఉంటుంది, దాని కారణంగా ఆ రకంగా ఉన్నాయి. అందుకని వచ్చిన తర్వాత మేము ఏ గ్రామంలో అయితే ఎవరైనా వచ్చారో ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. నేను స్వయంగా ఇళ్ళకి వెళ్ళి మాట్లాడడమో లేదా చేయడమో జరుగుతుంది. పార్టీని విస్తరించాల్సిన అవసరం ఉంది. అక్కడ వైసీపీని బలహీనపరచాలనేది నా లక్ష్యం. ఓకే. దాంట్లో మనము ఒకవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకత్వాలను గుర్తించాల్సింది ఏంటంటే అది తీసుకుంటున్న క్రమంలో వైసీపీ బలహీనపడుతుంది, దాన్ని చూడాల్సి మనం. అదేవిధంగా అక్కడ వచ్చిన కొత్త వారికన్నా ఏదైనా ఆ ప్రాంతానికి జరగాల్సిన వాటిలో ఏదైనా ఉంటే మళ్ళీ పెద్దపీట మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి లేదా బీజేపీ ముందు నుంచి పనిచేస్తున్న కార్యకర్తలకే వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. అది కూడా ముందే ఎవరైనా వస్తున్న వాళ్ళకి ముందే చెప్తున్నాం ఈ పరిస్థితి ఉంటుందని. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్న వ్యక్తులనే తీసుకోగలుగుతున్నాం, లేని వ్యక్తుల్ని లేదంటే చాలామంది ఇంకా రావడానికి సిద్ధంగా ఉన్నారు, మేము వాటిని ప్రోత్సహించట్లేదు వాటిని.